నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు విపరీతంగా వైరల్ అవుతుంది. మొత్తం ముగ్గురు అక్క చెల్లెలు. ఈ ముగ్గురు అక్క చెల్లెలు కూడా కేవలం ఎక్స్పోజింగ్ మీదే వీళ్ళ బిజినెస్ అనేది మార్కెట్లో పబ్లిష్ చేసుకున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో అలేఖ్య చిట్టి పికిల్స్ లో అందరికైనా లాస్ట్ అమ్మాయి. సో అమ్మాయి చేసే ఏదైతే ఎక్స్పోజింగ్స్ ఉన్నాయో ఆ ఎక్స్పోజింగ్స్ వల్లే సగం మంది ఈ పికిల్స్ కొన్నట్టుగా బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గానే ఒక అతను ఒక వీడియో చేశాడు. సో ఏంటంటే అది అంటే వాళ్ళు చాలా బూతులు తిడతా ఒక వీడియో చేశాడు. ఎందుకంటే ఆ అమ్మాయిలు కూడా ఆ విధంగానే బూతులు తిట్టారు. యాక్చువల్గా వాళ్ళు పికిల్స్ అమ్ముతూ ఉంటారు. సో చాలా దేశాలకు వాళ్ళు ఎక్స్పోర్టింగ్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతానికి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు అయితే ఈ పచ్చళ్ళ వ్యాపారమే సంపాదించారు. alekyachittipikils.com అనే వెబ్సైట్ లో పచ్చళ్ళు అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ వాట్సాప్ నెంబర్ సంబంధించిన మనకైతే మెసేజ్ పెడతామో ఆ మెసేజ్ కి వాళ్ళు పచ్చళ్ళు అనేది మనకి ఇంటికి పార్సల్ పంపిస్తూ ఉంటారు. యాక్చువల్గా మొన్న నైట్ ఒక అతను వాళ్ళ ఆర్డర్ చేశారు, ఒక పికిల్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసేటప్పుడు మేడం మీ రేట్లు ఎంత మేడం ఒక వాట్సాప్ లో మెసేజ్ పంపించాడు. పంపిగానే వాళ్ళు లిస్ట్ పంపించారు. ఇదిగో ఇది రేట్ అని పంపించారు. రేటు పంపించిన తర్వాత మేడం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కదా, అంటే చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి కానీ ఇతన్ని వాళ్ళని తిరిగి క్వశ్చన్ అడిగాడు. అడిగిన తర్వాత వాళ్ళు ఒక రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఎంత చీప్ గా అమ్మ మాట్లాడిందంటే ఒక కస్టమర్ తో అంత చీప్ గా మాట్లాడింది. ఒకసారి ఆ రిప్లై ఇవ్వండి ఒకసారి. ఎక్స్పెన్సివ్ ఉన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ తెలియదు ఇంకెక్కడ ఉండడు. మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేదు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాట నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతాను ఏమంతేగా కస్టమర్. సో చూసాం కదా, యాక్చువల్ గా అతను అడిగిన ప్రశ్న ఏంటి, ఎందుకండి మీ పచ్చళ్ళు ఎంత రేట్ ఎక్కువ ఉన్నాయని అడిగితే ఆ అమ్మాయి ఏమి రిప్లై ఇచ్చింది, చాలా బూతులు మాట్లాడింది. మీ అమ్మని ఇంకా బీపేసుకోవడం. సో ఆ విధంగా మాట్లాడింది. దాని తర్వాత కూడా నీ పిల్లాన్ని నువ్వు పోషించలేవు, కనీసం నీ పిల్లానికి నువ్వు బంగారంగా కొనిలేవు అని మాట్లాడింది. అంటే నీ పచ్చళ్ళు కొనలేకపోతే కాపురాలు చేయకూడదా? నీ పచ్చళ్ళు కొనలేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండకూడదా? నీ పచ్చళ్ళు కొనలేకపోతే ఇంకా భూమి బతకూడదా? ఆ విధంగా మాట్లాడింది. సో గత 24 గంటల నుంచి ఈ వీడియో ఈ ఆడియో కాల్ విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్ కూడా బ్లాక్ అయిపోయింది. ఈ వెబ్సైట్ కూడా బ్లాక్ అయిపోయింది. గత కొన్ని గంటల నుంచి ఈ వెబ్సైట్ పనిచేయట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో పెరుగుతున్న విపరీతమైన నెగిటివిటీ. సో ఈ నెగిటివిటీ వల్ల వాళ్ళ వెబ్సైట్ని కూడా వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నెంబర్ కూడా ప్రస్తుతానికి అయితే బ్లాక్ అయింది. సో యాక్చువల్గా వాళ్ళ పచ్చళ్ళు రేట్లు వద్దు. ఒకసారి అరకేజీ చికెన్ విత్ బోన్స్, అంటే బోన్స్ చికెన్ కర్రీ అట్లా, అంటే బోన్స్ చికెన్ పికిల్ అట్లా ఉంటుంది. అరకేజీ 530 రూపాయలు ఉంది. అరకేజీ బోన్లెస్ చికెన్ కర్రీ 750 రూపాయలు. అరకేజీ చికెన్ తొక్కు 1000 రూపాయలు. చికెన్ తొక్కు 1000 రూపాయలు ఏందండి, నాకు అర్థం కావట్లా. చికెన్ తొక్కు 1000 రూపాయలు. అవి డబ్బులా చెల్లబింగులా అయ్యి. ఇంకోటి వచ్చరికి అరకేజీ గోంగూర చికెన్ 900, అరకేజీ మ్యాంగో చికెన్ 950. మ్యాంగో చికెన్ 950 అయింది. సో ఈ విధంగా విపరీతంగా కస్టమర్ల దగ్గర నుంచి కొన్ని వందల పచ్చళ్ళు అయితే అమ్ముడు చేసి లక్షల కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు వీళ్ళు. సో ఇంకోటి వచ్చరికి ఫిష్ కర్రీ, అరకేజీ ఫిష్ కర్రీ ఫిష్ పచ్చడి 1300 రూపాయలు. మటన్ పచ్చడి 1200. అరకేజీ నేను చెప్పే ప్రతి ప్రైస్ కూడా కేవలం అరకేజీ ప్రైజ్. బోన్లెస్ మటన్ ప్రైజ్ 1420. బోన్లెస్ గోంగూర మటన్ ప్రైజ్ వచ్చేసరికి 1560. మ్యాంగో మటన్ 1660. సో ఈ రేట్లు చూసారు కదా ఎన్ని కాస్ట్లీ ఉన్నాయి. అయినా సరే కస్టమర్తో ఎలా మాట్లాడాలో వీళ్ళకి అసలు తెలియదు. కేవలం ఎక్స్పోజింగ్ ద్వారా వాళ్ళ బిజినెస్ రన్ చేసుకున్నారు. ఇప్పటిదాకా సుమారు 12 కోట్ల రూపాయల వరకు ఈ పచ్చళ్ళ వ్యాపారమే సంపాదించిన డబ్బు 12 కోట్ల రూపాయలు. సో ఈ పచ్చళ్ళ మీద సంపాదించిన డబ్బు కూడా 12 కోట్ల రూపాయలు సంపాదించినప్పుడు కనీసం కస్టమర్కి సరైన గౌరవ మర్యాదలు ఇవ్వాలి. సో వాళ్ళు ఇవ్వలేదు. కనీసం ఎంత అండి మీ రేట్ ఎంత అని అడిగితే వాళ్ళు మాట్లాడిన మాట మీరు ఇందాక విన్నారు కదా, అరే లంజా కొడక అని తిట్టడం, మీ అమ్మ అని ఇంకా ఎక్సెక్స్ పదాలు వాడటం, ఈ విధంగా వాడి వాళ్ళు విపరీతంగా సోషల్ మీడియాలో గత కొన్ని గంటల నుంచి వైరల్ అవుతున్నారు. వాళ్ళు వెబ్సైట్ బ్యాన్ చేశారు, వాళ్ళు వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేశారు, వాళ్ళ పచ్చల మొత్తం ఆగిపోయినాయి, వాళ్ళ ఎక్స్పోర్టింగ్ ఆగిపోయింది. సుమారు 4 బ్రాంచులు, మొత్తం 4 బ్రాంచులు ఉన్నాయి. అలేఖ్య చిట్టి పికిల్కి ఒకటి కాదు, మొత్తం 4 బ్రాంచులు ఉన్నాయి. వాళ్ళ కింద సుమారు 4 పనిచేస్తున్నారు. ఆ 4 కూడా వాళ్ళని
ఈ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. పెచ్చల్ని వీళ్ళు వచ్చి పెట్టరు, ఇట్లా వీళ్ళు పెట్టరు, వీళ్ళ కింద పనులు ఉంటారు. ఆ పనుల ద్వారా ఇవన్నీ నడిపిస్తూ ఉంటారు. ఇక పనుల ద్వారా ఇవన్నీ నడిపిస్తూ ఉంటారు. నడిపించిన తర్వాత కెమెరా ముందుకు వచ్చి హడావుడి చేస్తారు. ఇదిగో నేనే పెడుతున్నా నా చేతి పిక్కిలు చూడనని వీళ్ళు వయారా చేస్తూ ఉంటారు కెమెరా ముందుకు వచ్చి. సో వాళ్ళ చెల్లి ఎక్స్పోజ్ చేసింది లాస్ట్ టైం. ఈ మధ్యకాలంలో రీసెంట్గా చాలా వైరల్ అయింది. పింక్ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే చిట్టి పిక్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పింక్ అనే పదం అందరికి ఐడియా ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు పచ్చళ్ళని ప్రమోట్ చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. అదొక బిజినెస్, దాని టాక్టిక్స్ అనుకోవచ్చు. కానీ కస్టమర్కి ఇచ్చే గౌరవ మర్యాదలు చాలా దారుణంగా ఉన్నాయి. నీ అమ్మ అని తిట్టడం, ఇంకా కొన్ని బూతు పదాలు వాడటం, ఈ కొట్లో పచ్చళ్ళు అదే లైక్ ఈ వెబ్సైట్లో పచ్చళ్ళు కొనలేకపోతే నువ్వు వేస్ట్ నా కూడా అంటాం. ఈ విధంగా వాళ్ళు బూతులు తిట్టారు ఒక కస్టమర్ని. అదే కస్టమర్ వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో కేసేస్తే నీ పరిస్థితి ఏంటి? ఇదే కస్టమర్ వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో కేసేస్తే నీ పరిస్థితి ఏంటి? అసలు నీకు FSSAI వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారా? ఇవ్వాలా? ఒకవేళ ఇచ్చినా సరే అసలు ముందు నీ పచ్చళ్ళు టేస్ట్ చేశారు వాళ్ళు? ఎన్ని రోజుల నుంచి నీ పచ్చళ్ళు నీ ఇంట్లో నిల్వ ఉంచుతున్నావు? ఎన్ని రోజుల నుంచి నీ పచ్చళ్ళు నీ ఇంట్లో నీవు నిల్వ ఉంచుతున్నావు? ఆ నిల్వ ఉంచిన పచ్చళ్ళని నువ్వు అమ్ముతున్నావా, పడేస్తున్నావా? అన్ని అమ్ముతూనే ఉన్నావు కదా. అమ్ముతున్నప్పుడు కస్టమర్స్కి కనీసమైన మర్యాద ఇవ్వాలి. అవన్నీ ఇవ్వలేదు. సో ఈ విధంగా కస్టమర్కి సరైన రిప్లై లేదు, సరైన మర్యాద లేదు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఈ విధమైన పోకడలకైతే ఎలైకే చిట్టి పికిల్స్ అక్కా చెల్లెలు పాల్పడిన ఘాతుకం ఇది. 3 అక్కా చెల్లెలు, ఒకరు కాదు.